క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. అంటే ఆచారం ఆచరిస్తే క్రీస్తు వలన మనకు ప్రయోజనం ఏమీ కలగదు. ఇప్పుడు ఒక మాట నతనెల్ గారు ఎక్కువగా లోకంలో ఆచారాలు ఎందుకు ఆచరిస్తారు? దానివల్ల ఎన్నో అద్భుతాలు పొందుకోవాలని, ఏదో మేలు పొందుకోవాలని ఏం చేస్తారు? ఆచరిస్తారు. ఇదే పద్ధతి సంఘంలో కూడా ఉంటే దేవుడు వాక్యం మనకి ఏం చెప్తుంది? క్రీస్తు వలన మన ప్రయోజనం ఏమీ పొందుకోం. ఇప్పుడు సంఘం ఉంది, సంఘం ఒక్కసారే ప్రభుని విశ్వసించాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, రక్షణ పొందుకున్నాం, ప్రభు మార్గాల్లోకి వచ్చిన మనం ఎప్పుడు సంఘంగా ఎందుకు కూడుకోవాలి? మనం సహవాసంలో ఎందుకు కూడుకోవాలి? ప్రభు ద్వారా మేలు పొందుకోవడానికే మనం కూడుకోవాలి. అది ఏ విధంగానైనా, ఆత్మీయంగానైనా, ఆర్థిక పరంగానైనా, లేకపోతే ఆరోగ్యపరంగానైనా, ఏ విషయాలనైనా మనం ఏం పొందుకోవాలి? మేలే పొందుకోవాలి. ప్రభు ఒక కోణం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం విశ్వాసం ద్వారా బిడ్డలం అయ్యాం, ఆయన కుమారులం అయ్యాం. కుమారులైన వారు ఏం పొందుకోవాలి? రక్షణ పొందుకున్నాం. ఆ రక్షణ స్వాస్థ్యాన్ని కూడా మనం పొందుకోవాలి. అంతేనా? ప్రతిదినం కూడా మనం రక్షణ అంటే మన ఆత్మక రక్షణ వచ్చింది, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇదే కాదు, లోకంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి. అంటే సాతాను దుష్టుడు నుండి ప్రయాణాల్లోనూ, ఆరోగ్య విషయాల్లోనూ, ఎన్నో విషయాల్లో మనం ఏం చేయాలి? భద్రపరచబడాలి. ప్రతిదినం కూడా మన రక్షణ అనేది ఈ లోకంలో జీవిస్తున్న జీవితంలో మనకు రక్షణ పొందుకోలేదా? ప్రతిదినం కూడా మనం అటాక్స్ తప్పించుకోవాలి, కొన్ని ప్రమాదాలు తప్పించుకోవాలి. ఒక ముక్కలో మనకు అర్థం కావాలంటే మనం ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం. ఆ ప్రయాణాల్లో సంరక్షణ, భద్రత, కాపుదల పొందుకోవాల్సిన మనం ఆచారాలు ఆచరిస్తే క్రీస్తు వలన మనం ఏం పొందుకోలేమంట? క్రీస్తు వలన మనం ఏ ప్రయోజనం కూడా పొందుకోలేమని వాక్యం చెప్తుంది.